The Lord is the stronghold of my life. యెహోవా నా ప్రాణదుర్గము అయ్యున్నారు. Of whom shall I be afraid? నేను ఎవరికి వెరతును? There are many things in this world which make us afraid. ఈ లోకములో అనేకమైనవి మనకు భయాన్ని కల్పిస్తూ ఉంటాయి. Unknown fear, తెలియని భయము, depression, ఒత్తిడికి లోనవడము, loss of strength in our thinking, in our focus, మన యొక్క ఆలోచనలోను ఏకాగ్రతలోను ఆలోచన విధానాన్ని కోల్పోవడం, attacks from the wicked people, చెడ్డ ప్రజల నుంచి వచ్చే దాడులు, the lusts of the flesh, శరీర ఆశలు, guilty feeling, అపరాధ భావము, and failures. అలాగనే అపజయములు. Though we face small failures, మనము చిన్న చిన్న అపజయాలను ఎదుర్కొంటూ ఉండి ఉన్నప్పటికీ all our strength is gone. మన యొక్క బలమంతయు కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. We feel we are going to lose all the time. మనం ఎల్లప్పుడూ ఓడిపోతామేమో అన్నట్టుగా మనకు అనిపిస్తోంది. Yes, there was a man called Paul in the scripture. అవును, లేఖనాలలో పౌలు అనబడి ఉన్న వ్యక్తి ఉన్నారు. He cried to God. అతడు దేవునికి మొర్ర పెట్టాడు. He said, like a thorn, every attack is buffeting me as the attacks of Satan. ఒక ముల్లు వలె అపవాది దాడి దినము నన్ను భక్షించి వేయుచున్నది అని మొరపెడుతున్నాడు. Take away this thorn. ఈ ముల్లును తొలగించి వేయండి. He prayed 3 times. 3 పర్యాయములు అతను ప్రార్థించాడు. The Lord came to him. కానీ ప్రభు అతని చెంతకొచ్చాడు. And he said, Paul, ఆయన ఏమని చెప్పారంటే, పౌలు, all you need is my strength. నీకు అవసరమైనదంతయు కూడా నా బలము మాత్రమే. My strength will be perfected in your weakness. నీ యొక్క బలహీనతలలో నా యొక్క బలము నిన్ను పరిపూర్ణము చేయుచున్నది. My strength, the strength of Jesus, will be perfected in your weakness. నా యొక్క బలము అనగా యేసు యొక్క బలము నీ బలహీనతల్లో పరిపూర్ణము My చేస్తుంది. grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటున్నారు. Paul, పౌలు, don't lift up your weakness. నీ యొక్క బలహీనతను లేవనెత్తకుము. Don't keep worrying and fearing your weakness. నీ యొక్క బలహీనతకు విచారించడము, భయపడడము చేయకుము. Spend all your time allowing me, Jesus, to rise up and fill you. యేసు అనే నేను లేవనెత్తబడి నిన్ను నింపు నిమిత్తమే నీ సమయమంతా అనుమతించు. I have all the power to conquer. జయించుటకు నేను సర్వశక్తిని కలిగి ఉన్నాను. I have all the power to make you prosper. నిన్ను వర్ధిల్లింపచేయుటకు సర్వశక్తిని కలిగి ఉన్నాను. I have all the power to make you excel in everything. ప్రతి దానిలో కూడా గొప్పగా నీవు రాణించులాగా నిన్ను చేయుటకు సర్వశక్తిని కలిగి ఉన్నాను. So allow me to rise up within you. కనుక నీలో నేను పైకి లేచి వచ్చులాగున నాకు అనుమతి నిమ్ము. That's why Paul said, no more I anymore. It's Jesus in me. అందుచేతనే పౌలు అంటున్నాడు, ఇక మీదట నేను కాదు, ఇక యేసు మాత్రమే. Christ in me, the hope of glory. నాలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. And he became more than a conqueror. ఆయన అత్యధికమైన విజయం పొంది ఉన్నాడు. The whole world received the love of God through him. లోకమంతయు కూడా ఆయన ద్వారా దేవుని ప్రేమను స్వీకరించి ఉన్నారు. You can do that. మీరు కూడా అలాగున చేయవచ్చు. You can have that. మీరు కూడా అలాగున కలిగి ఉండవచ్చు. You can be that. మీరు కూడా ఆ రీతిగా ఉండవచ్చు. Cry out to the Lord దేవునికి మొర్రపెట్టండి. and tell him, Lord, I will raise you up. ఆయనతో చెప్పండి, ప్రభువా నేను నిన్ను లేవనెత్తుదును. It's not you coming and raising me up. మీరు వచ్చి నన్ను పైకి లేవనెత్తడం కాదు ప్రభువా. I will lift up Jesus, Jesus, Jesus in me. యేసు యేసు యేసును నాలో నుంచి పైకి I లేవనెత్తెదను. will say, I'm the child of Jesus. నేను యేసు యొక్క బిడ్డను అని చెప్పేదను. Jesus has all the power. యేసు సర్వశక్తి కలిగి ఉన్నవాడు. Jesus is in me. యేసు నాలో ఉన్నారు. Lord, rise up. ప్రభువా పైకి లెమ్ము. Rise up with wisdom. జ్ఞానముతో పైకి లెమ్ము. Rise up with strength. బలముతో పైకి లెమ్ము. Rise up with favor. అనుగ్రహముతో పైకి లెమ్ము. Rise up with the provisions for my life. నా జీవితానికి అవసరమైన వనరులతో పైకి Rise up with success. సాఫల్యతతో పైకి లెమ్ము. Because you defeated death and rose from the dead. ఎందుకనగా నీవు మరణమును జయించి మృతి నుంచి తిరిగి లేచి ఉన్నావు. You rise up. నీవు పైకి లెమ్ము. As you say it all the time, మీరు ఎల్లవేళలా ఈ రీతిగా చెప్తూ ఉండగా Jesus will increase. యేసు మీలో వృద్ధి చెందుతారు. All your fear will go. మీ యొక్క భయమంతయు వెళ్ళిపోతుంది. The Lord is the stronghold of my life. ప్రభువు నా యొక్క ప్రాణదుర్గమయ్యున్నారు. Of whom, ఎవరికి నేను భయపడాలి? of what shall I be afraid? నేను దేని గురించి ఇక భయపడాలి? Nothing దేనికి భయపడాల్సిన పని లేదు. can separate me from the love of Jesus. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది వేరుపరచలేదు. I'll be more than a conqueror through him who loves me. నన్ను ప్రేమించిన ద్వారా నేను అధికమైన విజయము పొందగలిగేదను. This is the story of Arvind Jayaraman. అరవింద్ జయరామన్ యొక్క కథ కూడా ఇలానే ఉంది. He passed
2 levels of chartered accountancy in one attempt. ఒక్క పర్యాయమే సిఏ విద్యలో 2 స్థాయిలు ఆయన అధిగమించాడు. But when he was attempting the final, కానీ చివరి స్థాయి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్న సమయంలో he had a brain fog. మెదడు మసకబారినట్లుగా మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చింది. Couldn't concentrate. దేని మీద ఏకాగ్రత ఉంచలేకపోతున్నారు. And he was filled with fear. అతడు భయముతో నింపబడిపోయాడు. There was no medical cure, even though the best treated him. శ్రేష్టమైన వారు వైద్యం చేసిన వైద్యంతో అతనికి ఏమాత్రం నివృత్తి It కలగలేదు. was at that time అటువంటి సమయంలోనే he said, "Let me commit suicide." అతను అనుకున్నాడు, ఆత్మహత్య చేసేసుకుందాం. The fear of the future troubled him. భవిష్యత్తుకు సంబంధించిన భయం అతన్ని కలతకు గురి చేస్తోంది. And his parents heard about the prayer tower of Jesus calls and took him there. అతని తల్లిదండ్రులు యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం గురించి విని అక్కడకు అతనిని తీసుకువెళ్లారు. The prayer warriors sat with him and comforted him through Jesus. ప్రార్థనా యోధులు అతనితో పాటుగా కూర్చుని యేసు ద్వారా అతనిని ఆదరించారు. Told him what Jesus could do for him. యేసు అతని కోసం ఏమి చేయగలడో చెప్పి ఉన్నారు. And prayed with him to Jesus. ఇంకను అతనితో కలిసి యేసునకు ప్రార్థన చేసి ఉన్నారు. His parents enrolled him as a Jesus Calls young partner. అతని తల్లిదండ్రులు అతని యేసు పిలుచున్నాడు యవన భాగస్థుల పథకంలో చేర్పించారు. Every day we pray for the young partners in the prayer tower. ప్రార్థనా గోపురంలో యవన భాగస్థుల కోసం ప్రతి దినము మేము ప్రార్థిస్తూ ఉంటాం. And we as a family pray. మేము కుటుంబ సమేతముగా ప్రార్థన చేయుచుంటాం. And also, అలాగుననే whatever contributions the young partners give, యవన భాగస్థులు సమర్పించు విరాళములు అన్నీయూ కూడా the Jesus Calls ministry is able to serve millions of people free of charge. యేసు పిలుచున్నాడు పరిచర్య అట్టి విరాళముల సహాయముతో ఏ రుసుము లేకుండా ఉచితముగానే అనేకమైన సేవలను ప్రజలకు అందింప చేయుచున్నది. And the Lord takes all those blessings and puts it upon the young partner. ప్రభు అట్టి ఆశీర్వాదములన్నీ తీసుకుని ఆ యొక్క యవన భాగస్థుల మీద ఉంచువాడై ఉన్నారు. And so the young partners are blessed. కనుక యవన భాగస్థులు ఆశీర్వదించబడి ఉన్నవారు. And Arvind became a young partner. అరవింద్ యవన భాగస్థుడయ్యాడు. Started reading the Bible and praying to Jesus. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం యేసుకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Amazing. మహాద్భుతంగా As he read the testimonies of the people who had blessed through the Jesus Calls magazine, faith came in. యేసు పిలుచుచున్నాడు మాసపత్రిక ద్వారా అతను చదువుతున్న సాక్ష్యాల ద్వారా అతనికి విశ్వాసము వచ్చి ఉన్నది. He was healed. అతను స్వస్థపరచబడ్డాడు. Suicidal thoughts stopped. ఆత్మహత్య తలంపులన్నీ కూడా ఆగిపోయాయి. Regained focus. మరల ఏకాగ్రతను సంతరించుకున్నాడు. Wrote the CA final. సిఏ చివరి పరీక్షలు వ్రాసాడు. Got great success. దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించారు. Today he is a chartered ఈ accountant. రోజున అతను చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. The Lord is a stronghold of my life. ప్రభువు నా ప్రాణదుర్గమయ్యున్నారు. Of whom shall I be afraid? ఎవరికి లేక దేనికి నేను వెరతును? Jesus will help you. యేసు మీకు సహాయం చేస్తారు. Give your life to him. మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి. Allow him to rise up in you. మీలో ఆయన పైకెదుగులాగున ఆయనకు అనుమతినివ్వండి. Praise him because he is the Lord of your life. ఆయన మీ జీవితానికి ప్రభువుగా ఉన్నందుకు ఆయనను స్తుతించండి. No more you. ఇక మీదట మీరు కాదు. No more your weakness. ఇక మీదట మీ బలహీనత కాదు. Only Jesus in you, the hope of victory. కేవలం విజయానికి నిరీక్షణ అయిన యేసు మాత్రమే మీలో ఉంటారు. Father, తండ్రి give them this ఈ grace. కృపను వారికి అనుగ్రహించండి. Bless them with Jesus, Jesus, Jesus and great success. యేసు యేసు యేసుతో గొప్ప సాఫల్యం విజయముతో వారిని ఆశీర్వదించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Hey friends, we're excited about the Eluru Prayer Festival that's coming. స్నేహితులారా రాబోతూ ఉన్న ఏలూరు ప్రార్థనా పండుగల గురించి ఎంతగానో మేము ఉత్సాహభరితులమవుతున్నాం. It's going to happen on February 7, 8 and 9. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో అవి జరగబోతూ ఉన్నాయి. And God is leading us to go there to reach thousands of people. అక్కడికి వెళ్ళడానికి వేల మందిని చేరుకోవడానికి ప్రభువు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. I know some of them might be suffering so much in their life. నాకు తెలుసు కొంతమంది వారి జీవితాలు ఎంతో బాధపడుతూ ఉండవచ్చును. Not having an answer, who will help them? వారికి ఎవరు సహాయం చేస్తారనే ప్రశ్నకు జవాబు లేక I know God is going to meet them there and show his great love through his miracles. నాకు తెలుసు దేవుడు అక్కడ వారిని కలుసుకుని గొప్ప అద్భుతాల ద్వారా తన ప్రేమను వారికి చూపిస్తారు. I know they will cling on to him. నాకు తెలుసు వారు ఆయన అంటి పెట్టుకుని ఉంటారు. That's been happening in the Jesus Calls prayer festivals for many years. అనేక సంవత్సరాలుగా యేసు పిలుచున్నాడు ప్రార్థనా పండుగల్లో ఈలాగునే జరుగుతోంది. So I want you to be one among those who will send these blessings to those people. కనుక ఇట్టి ఆశీర్వాదాలను ప్రజలకు అందించే వారిలో మీరు కూడా ఒకరిగా ఉండాలని కోరుతున్నాను. Partner with us in this mission. ఈ పరిచర్యలో మీరు కూడా మాతో భాగస్థులు
పిలవండి. Pray for this Eluru prayer festival. ఏలూరు ప్రార్థన పండుగల కొరకే ప్రార్థించండి. Even along with your church, మీ యొక్క సంఘముతో పాటుగా, along with your family, మీ కుటుంబ సమేతముగా, along as a body, అలాగే ఒక్క శరీరం అన్నట్లుగా every day. ప్రతి రోజున Remember those people. ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. And God will remember you. దేవుడు మిమ్మును జ్ఞాపకం చేసుకుంటారు. If you'd like to support this prayer festival which has so much expenses, ఎంతో ఖర్చులతో కూడి ఉన్న ఈ ప్రార్థనా మహోత్సవాలకు మీరు సహకారం అందించాలని కోరుకున్నట్లయితే you can support through the Eluru Prayer Festival facet. ఏలూరు ప్రార్థనా పండుగల పథకం ద్వారా మీరు సహకారం అందించవచ్చు. Either through your nearest prayer tower, మీ సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురం ద్వారా గాని, or through online jesuscalls.org, లేక jesuscalls.org ఆన్లైన్ ద్వారా గాని, or through the app. లేకపోతే యాప్ ద్వారా గాని Give your best to be a blessing in their lives. వారి జీవితాల్లో దీవెనకరముగా ఉండే నిమిత్తమై శ్రేష్టమైనది సమర్పించండి. God will honor you and your family. దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఘనపరచును. Let's do it together, my friend. నా స్నేహితులారా, మనమందరము కలిసి చేద్దాం. Remember Eluru. ఏలూరును జ్ఞాపకము చేసుకోనండి.